హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే రాజకీయం గురించి ఎటువంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పటి కుర్రవాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ పాతకాలం నుంచి కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఆయన రాజకీయం ఏ విధంగా చేస్తారో ఐడియా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఒకటి వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లో 600కు పైగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీకి ఈ ఎమ్మెల్సీ దక్కాలి. అయితే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి విశ్వసనీయత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా ఇది మనం గెలవాలి అనే పట్టుదలతో అక్కడ వేరే వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా డబ్బులు పంచైనా సరే ఏదైనా చేసి హైదరాబాదులు తెలంగాణలో పొరుగు రాష్ట్రంలో చేసినట్లుగా ఏదైనా చేసి మనం ఈ ఎమ్మెల్సీ గెలవాలి అనే పట్టుదలలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద షాకే ఇచ్చారు. అదేంటి అంటే, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఆ ఏరియాలో విజయనగరం జిల్లా కావచ్చు, విశాఖపట్నం జిల్లాలో కావచ్చు, ఆయనకు మంచి పేరుంది. సౌమ్యుడు, ఆర్థికంగా బలవంతుడు. ఆయనను అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో సంప్రదిస్తే బొత్స సత్యనారాయణ గారు అయితే తెలుగుదేశం పార్టీకి పోటీ ఇవ్వగలడు అనే ఉద్దేశం అందరు చెప్పడంతో ఆయన బొత్స సత్యనారాయణ గారిని ఎన్నిక చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక షాక్ పట్టుకుంది. బొత్స సత్యనారాయణ అయితే మనం గెలకపోవచ్చేమని. ఏది ఏమైనా ఈ గెలవడానికి ఇది 100% ఉండేది ఎవరికి అంటే అది వైఎస్ఆర్సీపీ మాత్రమే. ఒకవేళ ఇప్పుడు టీడీపీ గెలిస్తే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 200 పోతే 200 మందిని కొంటేనే టీడీపీ గెలుస్తుంది. మరి ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారంటే ప్రజలు అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి మొన్నటిదాకా రాజ్యసభ సభ్యులు అన్నారు, ఎమ్మెల్యేలు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వాళ్ళని కొనేటట్లేరు. ఇలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మరి విశ్వసనీయతగా ప్రజల నమ్మకాలను వాళ్ళ నమ్మకాలతో ఓట్లు వచ్చిన వాళ్ళతో ప్రజాస్వామ్యం ఎన్నుకోవాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండదు. కాబట్టి చూద్దాం, మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారా నిజాయితీగా, లేదంటే స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీలను కొనేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టు నెగ్గించుకొని ఈ విధంగానే గెలుస్తాడనేది చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.